హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేసుకున్న. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యాబేజీని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. నేను ఈ విధంగా 1/2 kg క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా క్యాబేజీని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. సైజ్ ఆనియన్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పకోడీలో వేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పకోడీ ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురుముకున్న క్యాబేజ్, కట్ చేసుకున్న ఆనియన్స్, అదేవిధంగా శనగపిండి, కార్న్ఫ్లోర్, కొద్దిగా బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి ఇందులో వేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నా. కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నా. సరిపడేంత కారం వేసుకోవాలి. అదేవిధంగా ఉప్పును కూడా సరిపడేంత వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నా. కొంచెం జీలకర్రను క్రష్ చేసి వేసుకోవాలి. జీలకర్రను ఈ విధంగా క్రష్ చేసి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి. అన్నిటినీ గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోకూడదు. క్యాబేజీలో ఉండే వాటర్తోనే ఈ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తం క్యాబేజీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపే పద్ధతిని బట్టే క్యాబేజీ పకోడీ ప్రిపేర్ అవుతుంది. మనం ఎంత బాగా మిక్స్ చేసి కలుపుకుంటే అంత క్రిస్పీగా పకోడీ వస్తుంది. క్యాబేజీని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో 1 చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోలే. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ పైన బౌల్ పెట్టి ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ హీట్ అయింది. కలిపి ఉంచుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. మనం ఆనియన్ పకోడీ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వీటిని కూడా వేసుకోవాలి. గ్యాస్ను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పకోడీని క్రిస్పీగా కాల్చుకోవాలి. చూడండి కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నా. చివర్లో ఇలా 4 పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని వేంపుకొని పకోడీపై వేసుకోవాలి. వేంపుకున్న పచ్చిమిర్చిని ఇలా క్యాబేజీ పకోడీ పైన వేసుకోవాలి. టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ ప్రిపేర్ చేసుకున్న. ఈ చల్లని వింటర్లో హాట్గా వేడి పకోడీ ప్రిపేర్ చేసుకొని మీరు అందరూ తీసుకోండి. పిల్లలకు స్నాక్లా ప్రిపేర్ చేసి ఇవ్వండి. టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడీని పిల్లలకు హాలిడేస్లో ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి.